అందరికీ నమస్కారం. జపాన్ జానపద కథల సిరీస్లో భాగంగా డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన 8వ కథ రాళ్లు కొట్టే యువకుడు. ఈ కథ సంచిక తెలుగు డైనమిక్ ఆన్లైన్ సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నాండి. ఒక ఊరిలో ఒక రాళ్లు కొట్టే యువకుడు ఉండేవాడు. అతడు రోజూ పక్కనే ఉన్న పెద్ద కొండ దగ్గరికి పోయి రకరకాల రాళ్లను పగలగొట్టి ఇంటికి తెచ్చేవాడు. ఎవరికి ఏ రకం రాయి కావాలో కనుక్కొని వాటిని అందంగా మలచి ఇచ్చేవాడు. అతని అద్భుతమైన పనితనం చూసి ఊరిలో అనేక మంది అతని దగ్గరకు వచ్చేవారు. చేతినిండా పని, జేబునిండా డబ్బుతో హాయిగా జీవితం గడిపేవాడు. ఆ కొండమీద ఒక దేవత నివసిస్తా ఉండేది. ఆమె అప్పుడప్పుడు కొందరికి కనిపించి వారు కోరిన కోరికలు నెరవేర్చేది. ఈ రాళ్లు కొట్టే యువకుడు రోజూ పోయేది అక్కడికే కదా, కాని అతనికి ఒక్కసారి కూడా ఆ దేవత కనిపించలేదు. దాంతో ఆ మాటలన్నీ అబద్ధాలని, కట్టుకథలని అనుకునేవాడు. ఒకరోజు ఒక ధనవంతుడు ఒక అందమైన పూలకుండీ తయారుచేయడానికి ఒక మంచి తెల్లని పాలరాయి కావాలి అని అతన్నడిగాడు. ఆ రాళ్లు కొట్టే యువకుడు కొండ దగ్గరికి పోయి ఒక మంచి అందమైన పాలరాయిని తీసుకుని ఆ ధనవంతునికి ఇవ్వడానికి వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ ధనవంతుని ఇల్లు మామూలుగా లేదు, రాజభవనంలో ఉంది. అడుగడుగునా అందమైన పాలరాతి శిల్పాలు, టేకుతో తయారుచేసిన గుమ్మాలు, కాలు కందకుండా మెత్తని ఖరీదైన తివాచీలు, రంగురంగుల రత్నాల దీపాలు, ఏవి కావాలంటే అవి క్షణాల్లో పరుగుపరుగున అందించే సేవకులు. వాటన్నింటినీ చూస్తూ ఆ యువకుడు, నేను కూడా ఇలా ధనవంతుడినై బంగారు ఉయ్యాలలో ఊగుతూ హంసతూలికా తల్పంమీద పడుకుంటే ఎంత బాగుండేది, ఆ అదృష్టం ఈ జన్మలో పడుతుందో పట్టదో అనుకున్నాడు. అంతలో ఆకాశంలోనించి, నీవు కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది, దిగులు పడకు అంటూ అతనికి వినిపించింది. ఆ యువకుడు తన చెవులను తానే నమ్మలేక చుట్టూ చూశాడు. ఏమీ కనపడలేదు. ఏదో అంతా భ్రమలే అనుకుని ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గరికి పోయి చూస్తే అతనికి తన చిన్న చెక్క ఇల్లు ఎక్కడా కనపడలేదు. దాని స్థానంలో అతి ఖరీదైన ఇంద్రధనస్సులాంటి పాలరాతి భవనం కనిపించింది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. నిజమా కల అని కళ్ళు నులుపుకుని చూస్తా ఉంటే ఇంటిలోపల అతని అమ్మానాన్నలు కనిపించారు. తన కోరిక నెరవేర్చిన ఆ దేవతకు మనసులోనే ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు. ఆ పాలరాతి భవనంలో హాయిగా జీవించసాగాడు. ఒకసారి అతను ఆ భవనంపైన నిలబడి ముందున్న రహదారిపై చూస్తా ఉంటే ఆ రాజ్యానికి మహారాజు రథం మీద పోతూ కనపడ్డాడు. మంగళవాయిద్యాలు మోగుతూ ఉంటే ముందూ వెనుక అనేకమంది సైనికులు, సేవకులు కాపలాగా నడుస్తూ ఉంటే దారిలో అందరూ రెండువైపులా నిలబడి పూలు, సుగంధద్రవ్యాలు చల్లుతా ఉంటే 7 గుర్రాలు అమర్చిన బంగారు రథంపై కూర్చుని చిరునవ్వులు నవ్వుతూ ఊరేగింపుగా వెళుతున్నాడు. ఆహా, అదీ దర్జా అంటే! పుడితే జేజేలు అందుకునే రాజుగానన్నా పుట్టాలి, ఎక్కితే ఎత్తైన ఏనుగన్నా ఎక్కాలి, తింటే తీయని గారెలన్నా తినాలి. ఈ అదృష్టం నాకి ఎప్పుడు పడుతుందో ఏమో అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలోనించి, నీవు కోరుకున్నది కోరుకున్నట్లు కొద్ది రోజుల్లోనే జరుగుతుంది, దిగులు పడకు అంటూ అతనికి వినిపించింది. ఆ మాటలు విని ఆ యువకుడు చాలా సంబరపడ్డాడు. ఆ రాజుకు పిల్లలు లేరు. తన రాజ్యానికి తర్వాత ఎవరిని రాజుగా నియమించాలా అని ఆలోచించి ఒక ఏనుగుకు పూలహారం అందించి వీధిలోకి వదిలాడు. అది ఎవరి మెడలో దండవేస్తే వాళ్లే తన తర్వాత మహారాజు అని ప్రకటించాడు. ఆ ఏనుగు అటూ ఇటూ చూడకుండా, ఎక్కడా ఆగకుండా చక్కగా వచ్చి ఆ రాళ్లు కొట్టుకునే యువకుని మెడలో దండవేసింది. దాంతో మరుక్షణమే అతను ఆ రాజ్యానికి రాజుగా మారిపోయాడు. కొంతకాలం హాయిగా తీయని కలలాగా జీవితం గడిచిపోయింది. ఈ ఎండాకాలం సమీపించింది. సూర్యుడు నిప్పులు కక్కుతా ఉన్నాడు. నీళ్లు ఆవిరవుతా ఉన్నాయి. చెట్లు వాడిపోతున్నాయి. భూములు బీడువారుతున్నాయి. రాజభవనం ఆ వేడికి సలసలా కాగిపోసాగింది. ఎంతమంది ఎన్ని విసనకర్రలు తెచ్చి విసిరినా వేడి చల్లారడం లేదు. ఆ రాళ్లు కొట్టుకునే యువకుని ఒళ్ళు వేడికి నల్లగా కమిలిపోసాగింది. అది చూసి ఆ యువకుడు, రాజే అందరికన్నా గొప్పవాడు, శక్తివంతుడు అనుకున్నా, కాని ఈ సూర్యునికి అడ్డొచ్చేవాళ్లు, ఆపేవాళ్లు ఎవరూ లేరు. నేను కూడా సూర్యునిలా మారిపోతే ఎంత బావుంటుంది, భూమిమీద ఉన్న రాజులందర్నీ వణికిపోయేలా చేయవచ్చు అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలోంచి, నీవు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది, దిగులు పడకు అంటూ అతనికి వినిపించింది.
అంతే, ఆ మరుక్షణమే అతడు వెలుగులు విరజిమ్ముతో భగభగమండే సూర్యునిలా మారిపోయాడు. వెంటనే ఆ యువకుడు మరింత మండిపోతూ భూమినంతా తన వేడితో అల్లకల్లోలం చేసాగాడు. పెద్ద పెద్ద రాజులు, మహారాజులపై కిరణాలు భయంకరంగా ప్రసరిస్తూ అందమైన తెల్లని మొహాలన్నీ నల్లగా కమిలిపోయేటట్లు చేశాడు. జనాలంతా భయపడి, సూర్యదేవా, నీవిలాగే ప్రతాపం చూపిస్తూ ఉంటే పంటలు పండక, నీళ్లు లేక ఈ భూమిమీద ఒక్కరమూ మిగలము, మమ్మల్ని కాపాడు స్వామి అంటూ ప్రార్థనలు చేసాగారు. సూర్యుడు రొమ్ము విరుష్కుని తనంత మొనగాడి లోకంలో ఎవడూ లేడని పొగరుతో తిరగసాగాడు. అంతలో పెద్ద పెద్ద దట్టమైన మేఘాలు ఆకాశమంతా పరుచుకోసాగాయి. సూర్యుడు ఎంత ఎరుపెక్కినా ఒక్క కిరణం కూడా భూమిమీద పడకుండా గొడుగులా అడ్డమొచ్చాయి. వరుస వానలతో భూమినంతా చల్లబరిచాయి. భూమంతా గడ్డితో నిండిపోయి పచ్చని తివాచీలా అల్లుకుంది. సూర్యుడు ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోతున్నాడు. అది చూసి ఆ యువకుడు, ఇన్ని రోజులు సూర్యుడే అందరికన్నా గొప్పవాడు, శక్తివంతుడు అనుకున్నా కాని ఈ మేఘరాజుకన్నా గొప్పవాడు ఎవడూ లేడు. సూర్యుని శక్తి అతని ముందు ఎందుకూ పనికిరాదు. నేను కూడా ఆ పెద్ద మేఘరాజుగా మారిపోతే ఎంత బావుంటుంది అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలోంచి, నీవు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది, దిగులు పడకు అంటూ అతనికి వినిపించింది. అంతే, ఆ మరుక్షణమే అతను మేఘరాజుగా మారిపోయాడు. వెంటనే ఆ యువకుడు ధగధగరాడే సూర్యుణ్ణి చుట్టుముట్టాడు. ఒక్క కిరణం కూడా కిందకు పోకుండా ఆపి తన శక్తికి తానే సంబరపడిపోయాడు. వానలతో భూమిని ముంచెత్తసాగాడు. కాలువలు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లసాగాయి. ఊర్లన్నీ జలమయమై మొత్తం ఒక మహాసముద్రంగా మారిపోయింది. కాని జపాన్ మధ్యలో ఉన్న ఒక పెద్ద పర్వతం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే నిలబడి ఉంది. అది చూసి మేఘరాజుకు కోపం పెరిగిపోయింది. ఉరుముతూ, మెరుస్తూ, నల్లని మేఘాలతో ఆ పర్వతాన్ని చుట్టుముట్టాడు. ఎంత వాన కురిసినా, ఎంత గాలి వీచినా ఆ పర్వతం అలాగే నిలబడి చిరునవ్వులు రువ్వసాగింది. కురిసీ కురిసీ మేఘాలలోని నీళ్లన్నీ అయిపోయాయి. మేఘరాజు డీలాపడిపోయాడు. ఛ ఛ, ఇన్ని రోజులు ఈ మేఘరాజే అందరికన్నా గొప్పవాడు, శక్తివంతుడు అనుకున్నా కాని మేఘరాజుకన్నా పర్వతరాజే గొప్పవాడు. అతని ముందు మేఘరాజు ఎందుకూ కొరగాడు. నేను పర్వతరాజుగా మారిపోతే ఎంత బావుంటుంది అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలోంచి, నీవు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది, దిగులు పడకు అంటూ వినిపించింది. అంతే, మరుక్షణంలో అతను అతిపెద్ద పర్వతంగా మారిపోయాడు. నిప్పులు చెరిగే ఎండకు, సర్రున వీచే గాలికి, భయంకరమైన వానకు దేనికీ చెక్కుచెదరకుండా ఠీవిగా తల ఎట్టుకుని గర్వంగా నిలబడసాగాడు. ఇక తనను ఎవరూ ఏమీ చెయ్యలేరు, అందరికన్నా నేనే శక్తివంతుణ్ణి అని అనుకున్నాడు. అంతలో అతని పాదాల దగ్గర టప్పుమని ఏదో చప్పుడు వినపడింది. ఒళ్ళు జలధరించింది. ఏమబ్బా అని కిందికి తొంగిచూస్తే ఒక మనిషి ఉలి తీసుకుని సుత్తితో బలంగా దెబ్బమీద దెబ్బ కొడతా ఉన్నాడు. అది చూసి పర్వతరాజు భయంతో వణికిపోయాడు. ఒక్కొక్క దెబ్బ పడతా ఉంటే శరీరంలో ఒక్కొక్క భాగం ముక్కలు ముక్కలుగా చీలిపోసాగింది. అది చూసి, ఓరిదేవుడా, ఇంతవరకు పర్వతాలే అన్నిటికన్నా గొప్పవని, శక్తివంతమైనవని అనుకున్నానుగాని మనిషి శక్తి ముందు, తెలివితేటల ముందు ఏవీ సాటిరావు. కొండలు బద్దలు కొట్టగలడు, మేఘాలు చెదరగొట్టగలడు, నదులు మళ్లించి ఆపగలడు, ఆఖరికి మరో ప్రపంచాన్ని కూడా నిర్మించగలడు. నేను మరలా మనిషిగా మారితేనే మేలు అనుకున్నాడు. అతను అలా కోరుకున్న మరుక్షణం ఆకాశంలోంచి, నీవు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది, దిగులు పడకు, ఇక ఇదే నీకు చివరిసారి అంటూ వినిపించింది. అంతే, మరుక్షణంలో అతను మరలా రాళ్లు కొట్టే యువకునిగా మారిపోయాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి.